వెల్కమ్ టు ది లియో. ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకునే పోలవరం ఇప్పుడు పరుగులు పెడుతుంది. వాస్తవానికి చాలామంది పోలవరం ఒక కలగానే మిగిలిపోతుందా, పోలవరం పూర్తిని మనం చూడలేమా అని చెప్పి చాలామంది అనుకున్నారు. కొన్ని సినిమాల్లో డైలాగుల రూపంలో కూడా చెప్పారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు గారి చిత్తశుద్ధికి నిదర్శనమే ఈరోజు పోలవరం పనులు. దీనికి సంబంధించి ఒక స్పెషల్ స్టోరీ కూడా వచ్చింది. అంటే యుద్ధ ప్రాతిపదికన పోలవరంలో పనులు జరుగుతున్నాయి. 2027 జూన్ లోపే, అంటే రాబోయే పుష్కరాల కంటే ముందే పోలవరం తొలి దశ పనులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చారు. అదే మాటకు కట్టుబడి కేంద్రం నుంచి కూడా మద్దతు కోరారు. కేంద్రం కూడా అందుకు సుముఖంగా ఉంది. కేంద్ర జలశక్తి శాఖ కూడా అదే విషయాన్ని అధికారులకు స్పష్టం చేసింది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. ఆ హామీకి కట్టుబడి కేంద్ర సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా చెప్పడం. సో ఈరోజు ఆ పోలవరం నిర్మాణ వేగం అద్భుతంగా సాగుతుంది అంటే అది చంద్రబాబు గారి చిత్తశుద్ధి. చంద్రబాబు గారు 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 72% పోలవరం పనులు పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టారు. మీకు గుర్తుందో లేదో, కావాలంటే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో 2019 తీసి చూడండి. యుద్ధ ప్రాతిపదికన పోలవరం పనులు పూర్తి అని చెప్పి తన మేనిఫెస్టోలో పెట్టాడు. మీరు ఓపెన్గా ఉంటుంది, మీరు వెళ్ళిపోయి నెట్లో చూడొచ్చు. యుద్ధ ప్రాతిపదికన పోలవరం పనులు పూర్తి అని రాశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో పూర్తి చేసిన పోలవరం పనులు ఎంత శాతమో తెలుసా? ఆశ్చర్యపోతారు వింటే. 2% పనులు. ఇది నేను చెప్పలా, పార్లమెంటు సాక్షిగా గతంలో అడిగిన ప్రశ్నకు గాను జగన్ సీఎంగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం చెప్పిన సమాధానం అది. 72% పనులు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి జగన్ చేతిలో పెడితే జగన్ దిగిపోయే నాటికి 74% పనులు అయ్యాయి. అంటే 5 ఏళ్లలో జగన్ చేసిన పనులు 2%. అంటే ఏడాదికి 0.5% కంటే తక్కువ పనులు చేశాడు. ఏడాదికి 0.5% చేసిన 5 ఏళ్లలో 2.5% పనులు చేయాలా? అది జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి. కానీ మళ్ళీ చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. రాబోయే ఏడాదిలో దాదాపుగా పోలవరం పూర్తిగా పోతుంది. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి లాగా మోసం చేయకుండా నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి భూపరిహారం కావచ్చు, ఇళ్ల నిర్మాణం కావచ్చు శరవేగంగా జరుగుతుంది. దీనికి నుంచి కేంద్రం నుంచి కావాల్సిన సహాయ సహకారాలు కూడా అందుతున్నాయి. కేంద్రం నుంచి కూడా బడ్జెట్ రిలీజ్ చేస్తున్నారు. ఒక పక్క పనులతో పాటు మరో పక్క పరిహారం పనులు కూడా చేస్తున్నారు. మీకు గుర్తుందో లేదో, ఇదే జగన్మోహన్ రెడ్డి ఒకసారి పోలవరం వెళ్ళిన సందర్భంగా నిర్వాసితులు అడిగారు, మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, నేను వచ్చిన తర్వాత పరిహారం మొత్తం కంప్లీట్ చేస్తానని, ఎప్పుడు ఇస్తారని చెప్పి ఒక మహిళ అడిగితే జగన్ కొంగు తిన్నాడు. వాస్తవానికి అది అనుకోకుండా ఎదురైనటువంటి ప్రశ్న, అప్పట్లో స్క్రిప్ట్లో లేని ప్రశ్న అది. కొంగు తిని జగన్ ఏం చెప్పాడో తెలుసా? నరేంద్ర మోదీ గారి చేతిలో ఉందమ్మా, నా చేతిలో ఏముంది? కేంద్ర ప్రభుత్వం ఇస్తే నేను మీకు ఇస్తాను, వాళ్ళు ఇవ్వకుండా నేను ఎక్కడ తెచ్చి ఇవ్వను, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెంటనే నేను మీకు ఇస్తానని చెప్పి సొల్లు కబుర్లు చెప్పి తప్పించుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. 2021 జూన్కి పూర్తి చేస్తానన్నాడు, 22 ఖరీఫ్ అన్నాడు, 23 ఖరీఫ్ అన్నాడు, 23 తర్వాత అప్పుడు మంత్రిగా వచ్చినటువంటి అంబటి రాంబాబు అసలు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమన్నాడు. ఇది పోలవరం మీద వైసీపీ మాటల హిస్టరీ. దీనికి సంబంధించినటువంటి రికార్డెడ్ డేటా మొత్తం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రికలోనే 2021 జూన్ అనేసారు, 2021 డిసెంబర్ అనేసారు, 22 ఖరీఫ్ అన్నారు, 23 ఖరీఫ్ అన్నారు. అంటే 4 సార్లు డెడ్ లైన్లు పెట్టి చేయలేకపోయిన తర్వాత అంబటి రాంబాబు మనకెందుకు వచ్చిన తలనొప్పిలే అనుకుని ఎప్పటికి పూర్తవుతుందో మేము చెప్పలేము. పోలవరం అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ ప్రాజెక్టు. ఎందుకు చెబుతున్నాను అంటే, నాకు తెలియకపోయినా నేను అందరితో మాట్లాడి దీని గురించి తెలుసుకుని మీకు చెబుతున్నాను. ఇది ఎప్పటికి పూర్తవుతుందో నేను చెప్పలేను అని చెప్పి విలేకరుల సమావేశంలో చెప్పినటువంటి చరిత్ర ఆళ్ళది. కానీ ఈరోజు పుష్కరాల కంటే ముందే పూర్తి చేస్తామని దమ్ముగా ధైర్యంగా చెప్పి పనులు పరుగులు పెట్టిస్తున్నటువంటి చరిత్ర కూటమి ప్రభుత్వాన్ని. సో చంద్రబాబు గారు మీకు గుర్తుందో లేదో, 14-19 మధ్య ప్రతి సోమవారం పోలవరం కింద చేశారు. ఇప్పుడంటే కొంచెం పోలవరం వెళ్ళడం తగ్గించారు, కానీ ఇప్పుడు కూడా నెలకు ఒకసారి పోలవరం విజిట్ చేస్తూనే ఉన్నారు. 2 నెలలకు ఒకసారి పోలవరం విజిట్ చేస్తూనే ఉన్నారు. స్వయంగా పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళకపోయినా నిమ్మల రామానాయుడు గారితో ప్రతి వారం దీని మీద సమీక్ష చేస్తూనే ఉన్నారు. ప్రోగ్రెస్ రిపోర్టు తీసుకుంటూనే ఉన్నారు. గత వారానికి ఈ వారానికి వచ్చినటువంటి ప్రోగ్రెస్లో చేంజ్లు ఏంటనేది ప్రతి వారం ప్రతి నెల చంద్రబాబు గారు సమీక్ష చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారు ముఖ్యంగా 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, అమరావతి తొలి దశ నిర్మాణం వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేయాలి. వచ్చే పుష్కరాల నాటికి పోలవరం
తొలి దశ పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి. ఇది చంద్రబాబు గారి లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఆయన పనిచేస్తున్నారు. ఇదే పోలవరానికి సంబంధించి ఒక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. కాలంతో పోటీ, నీరు ఉరకలు వేయాలి, పనులు పరుగులు తీయాలి, శరవేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, సాంకేతికత ఇంజనీరింగ్ నైపుణ్యం మేళవింపు, పుష్కరాలకు తొలి దశ, డెడ్ లైన్ వచ్చే ఏడాది జూన్, రాత్రింబవళ్లు ప్రధాన డ్యాం పనులు, భద్రతకు ప్రాధాన్యం, 3 దశల్లో తనిఖీలు, కుడి ఎడమ ప్రధాన కాలువల కనెక్టివిటీని పూర్తి చేయడం పైన దృష్టి. దేశంలో మరే ప్రాజెక్టుకి లేనటువంటి ప్రత్యేకతలు ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు ఉన్నాయి. నదీ ప్రవాహాన్ని మళ్లించి ఈసీఆర్ఎఫ్ డ్యాము, సెల్ ఫోన్తోనే స్పిల్వే గేట్ల నిర్వహణ. ఈ గేట్లు ఎత్తటం దించటం అనేది మాన్యువల్గా ఒక మనిషి ఉండి చేయాల్సిన అవసరం లేదు. మొబైల్ నుంచే గేట్లు ఎత్తొచ్చు, మొబైల్ నుంచే గేట్లు దించవచ్చు. అంటే టెక్నాలజీతోనే గేట్లను ఆపరేట్ చేసే సిస్టమ్ అనేది ఈరోజు పోలవరం ప్రాజెక్టులో హైలైట్గా నిలవబోతుంది. సో ఉత్తరాంధ్రకు నీరందించే ఎడమ కాలువలో భాగమైన హెడ్ రెగ్యులేటరీ నిర్మాణం ఒక పక్క జరుగుతుంది. ప్రాజెక్టులో కీలకమైనటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ పనులు ఒక పక్క జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూడవచ్చు, అది ఈసీఆర్ఎఫ్ డ్యామ్కు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. ఇది ఒక తెలుగు సినిమాలో డైలాగ్ ఒకటి ఉంటుంది, ఒకసారి దాని డైలాగ్ని ఇక్కడ రాశారు చూడండి. 1946లో పోలవరం ప్రాజెక్టు కట్టాలని నిర్ణయించారు. 81లో శంకుస్థాపనకు శిలాఫలకం వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దశాబ్దాలు గడిచినా ప్రభుత్వాలు మారినా ఫలితం దక్కలేదని 20 ఏళ్ల కిందట ఒక సినిమాలో వచ్చినటువంటి డైలాగ్ అది. ఈ పోలవరం ప్రాజెక్టు వెరీ వెరీ కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి చాలాసార్లు అధ్యయనం చేసి అనేక మందితో మాట్లాడిన తర్వాత చెప్తున్నాను. ఇది ఇప్పుడే పూర్తయ్యే ప్రాజెక్టు కాదు. ఇది మాత్రం అంబటి రాంబాబు చెప్పినటువంటి డైలాగు, సినిమా డైలాగ్ కాదు. అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి అంబటి రాంబాబు చెప్పినటువంటి డైలాగు. రెండిట్లో సారాంశం ఒకటే, పోలవరం ఒక కలగానే మిగిలిపోతుందని. కానీ ఆ కళ ఇప్పుడు సాకారం అవుతుంది. 48 గేట్లతో నిలువెత్తు స్పిల్వే రూపంలో సాక్షాత్కరిస్తుంది. శరవేగంగా జరుగుతున్న మట్టి రాతి కట్టడం అంటే ఎర్తకం రాక్ ఫీల్డ్ పనులను సాక్షిగా కళ్ళ ముందు కనిపిస్తుంది. కుడి ఎడమ కాలువ సొరంగాలు గోదావరి జలాలకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాయి. 2027 జూన్ నాటికి గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం తొలి దశ పూర్తి చేస్తామనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అక్కడ నిర్మాణ యజ్ఞం జరుగుతుంది. పోలవరం ప్రత్యేకతలు, ఇంజనీరింగ్ అద్భుతాలు, అక్కడ జరుగుతున్న పనుల తీరుపైన వచ్చినటువంటి ఒక ప్రత్యేక కథనం ఇది. తుది దశకు చేరిన ఎడమ కాలువ సొరంగం చూడొచ్చు ఎంత చక్కగా ఉందో. దీనికి సంబంధించి ఇంకొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇవన్నీ కూడా రాత్రింబవళ్ళు మీరు పోలవరానికి నైట్ వెళ్తే అక్కడ ఏదన్నా ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఏరియానా ఏంటి, అక్కడ ఏమైనా ఫ్యాక్టరీలు ఏమైనా ఉన్నాయా అని అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అంత లైటింగ్తో రాత్రింబవళ్ళు షిఫ్ట్లు వైజ్గా డ్యూటీలు వేసి అక్కడ మరి పనులు చేస్తున్నారు. అంటే పనులు ఎక్కడా కూడా ఆగకూడదనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి వేగం అది. సో ఇక్కడ చూడొచ్చు డయాఫ్రామ్ వాళ్ళు రెండోసారి ఎలాగుందో ఇక్కడ చూడొచ్చు. అలాగే ఈసీఆర్ఎఫ్ పనులు ఒక పక్క యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి ఎక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ చూడొచ్చు మొబైల్తో గేట్లు ఎత్తొచ్చు దించవచ్చు. సో ఇంట్లో కూర్చుని మొబైల్ యాప్ ద్వారా పొలంలో మోటార్ ఆన్ చేయడం చూస్తున్నాం. కానీ పోలవరం గేట్లను కూడా మొబైల్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు అంటే నమ్ముతారా? స్పిల్వేకు 48 గేట్లను బిగించారు. ఒక్కో రేడియల్ గేటు పొడవు 20.835 మీటర్లు, వెడల్పు 15.96 మీటర్లు. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా క్షణాల్లో నిర్ణయం తీసుకుని మొబైల్ ద్వారా ఈ గేట్లను ఆపరేట్ చేయొచ్చు. రిమోట్ ద్వారా కూడా గేట్లను సులువుగా ఆపరేట్ చేయొచ్చు. అంటే అటు రిమోట్ ద్వారా ఇటు మొబైల్ ద్వారా రెండింటి ద్వారా ఆపరేట్ చేసే విధానాన్ని ఈ గేట్లకైతే అమర్చారు. సో హైడ్రాలిక్ స్పెషల్, అలాగే చేపల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ల్యాడర్ అయితే మనం చూడొచ్చు. పోలవరం ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 194 టీఎంసీలు అయితే దీర్ఘకాలం పాటు దీంట్లో పూర్తి స్థాయిలో వాటర్ అయితే నిల్వ ఉంటుంది. ఏడాదిలో దాదాపుగా రెట్టింపు స్థాయిలో 322 టీఎంసీల దాకా గోదావరి జలాలను వాడుకునే అవకాశం ఉంటుంది. సో పోలవరం ప్రాజెక్టుకు అనుగుణంగా 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇటు ప్రాజెక్టు రైతులకు మేలు చేస్తే అటు జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఆ రకంగా కూడా పోలవరాన్ని వాడుకుంటున్నారు. ఇక
తొలి దశ R&R పనులు దాదాపుగా పూర్తయి ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టు పునరావాస కేంద్రానికి చెల్లించాల్సినటువంటి నిధులు కావచ్చు, వాళ్ళకి నిర్మించేలా ఇవ్వాల్సినటువంటి ఇవి కావచ్చు, తొలి దశ దాదాపుగా పూర్తయినట్టుగా చెబుతున్నారు. ఇంకా కొంతమందికి పునరావాస నిర్మాణాలు ఒక 15,000 మందికో 18,000 మందికో ఇళ్ల నిర్మాణం అయితే జరగాలి. దాదాపుగా 35,000 ఇళ్ల నిర్మాణం చేయాల్సి ఉండగా 16,000 ఇళ్ల నిర్మాణం జరిగింది. మిగిలిన 16,000 ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు అటు నరేంద్ర మోదీతో కావచ్చు, ఇటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో కావచ్చు, అటు ఆర్థిక మంత్రితో కావచ్చు, ముగ్గురుతోనూ సంప్రదింపులు జరుగుతున్నటువంటి పనుల వేగానికి అనుగుణంగా కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి ఆ ప్రాజెక్టుని అయితే ముందుకు తీసుకువెళ్తున్నారు. కేంద్ర జలశక్తి శాఖ అధికారులు కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి వచ్చి ఆ ప్రాజెక్టును పరిశీలించడం, అక్కడ ఏమైనా లోటుపాట్లు ఉంటే చెప్పడం, టార్గెట్లు ఫిక్స్ చేయడం లాంటివి కేంద్ర జలశక్తి శాఖ అధికారులు కూడా చేస్తున్నారు. సో ఇక్కడ సొరంగం దాదాపుగా పూర్తయిన ఎడమ కాలువ ఆ టన్నెల్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. గతంలో చంద్రబాబు గారు కూడా ఆ టన్నెల్ లోపలికి కుటుంబంతో సమేతంగా నడుచుకుంటూ వెళ్ళారు. సో జగన్ పాలనలో ఏం జరిగిందో ఒకసారి చూడండి. 2019లో జగన్ సీఎం అయ్యాక పోలవరం పనులు నిలిపివేశారు. 2020లో గోదావరి నదికి వచ్చిన 14 లక్షల క్యూసెక్ వరదకు డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నది. 2019-24 మధ్య 5 ఏళ్ల కాలంలో ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. నిర్దేశిత లక్ష్యం మేరకు 2020లోనే ప్రాజెక్టు పూర్తయి ఉంటే 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. 23.5 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగేది. ఎడమ కుడి కాలువ ప్రధాన కాలువల గుండా గ్రామాలకు త్రాగునీరు కూడా అందేది. అదేవిధంగా 1,000 కోట్ల విలువైన జల విద్యుత్ రాష్ట్రానికి అందేది. జగన్ సర్కారు నిర్వీర్యంతో భారీ నష్టం జరిగింది. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాకే మళ్ళీ కథలకు వచ్చింది. కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించారు. వచ్చే మార్చి నాటికి ECRF ఎర్తకమ్ రాక్ ఫీల్డ్కు సంబంధించినటువంటి డ్యామ్ కూడా పూర్తి చేసే ప్రాజెక్టు. అలాగే ప్రాజెక్టులో కాంక్రీటు, ఎర్త్, రాక్తో కూడిన నిర్మాణాలన్నీ కూడా దాదాపుగా పూర్తయిపోయినట్లేనని చెప్పి ఆ జలశక్తి శాఖ అధికారులు కూడా చెప్పాడు. సో కుడి ఎలమ కలువ సంబంధించినటువంటి ఆ పనులు మనం చూడొచ్చు. సొరంగం ఇక్కడ చూడొచ్చు. సో గతంలో పోలవరం ప్రాజెక్టు అధికారులు దాన్ని ఏం చేస్తున్నారో, ఏ విధంగా వ్యవహరిస్తున్నారో కూడా చూడొచ్చు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్ర దాకా గోదావరి జలాలు తరలిస్తారు. హెడ్ రెగ్యులేటరీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇది వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతుందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. దాని తర్వాత కీలకమైనటువంటి సొరంగ నిర్మాణం చివరి దశకు చేరుతుంది. సుమారు కిలోమీటర్ పొడవున 18.5 మీటర్ల చొప్పున వెడల్పుతో ఎత్తులో నిర్మిస్తున్న సొరంగం పూర్తిగా తవ్వేశారు. దీనికి 3 వైపులా కొండ సానువులు ఉన్నాయి. ఒకవైపు మాత్రమే నిర్మించాల్సి ఉంది. దాదాపుగా ఎడమ కాలువ ద్వారా 20,000 క్యూసెక్ల గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలిస్తారు. విశాఖ నగరానికి, ఉక్కు పరిశ్రమకు అవసరమైనటువంటి నీరు, అంటే ఈ విశాఖ నగరానికే కాదు, విశాఖ స్టీల్కి కూడా ఈ గోదావరి జలాలు దాదాపుగా 20,000 క్యూసెక్ల నీళ్లను అక్కడికైతే తరలించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్రుల జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు పనులు అనేవి శరవేగంగా జరుగుతున్నాయి. 2027 జూన్ నాటికి, అంటే దాదాపుగా వచ్చే ఏడాది ఇదే సమయం నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు తొలి దశను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఈరోజు పోలవరం పనులు జరుగుతున్నాయి. దాదాపుగా ఇంకొక 13 నెలల్లో పోలవరం తొలి దశ పనులైతే పూర్తి కాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఇంకా కొద్దిగా ఆలస్యమైంది. కానీ గతంలో వరదల వల్ల దెబ్బతిన్న నిర్మాణాన్ని మళ్ళీ కొత్తగా నిర్మించడం, దానికి కొంత అదనపు ఖర్చు, అదనపు సమయం కేటాయించడం, ఇవన్నీ కూడా ఆ పోలవరం ప్రాజెక్టును కొద్దిగా ఆలస్యం చేశాయి. అదే జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఆ రోజు పనిచేసి ఉంటే 2020 మార్చి లేదా జూన్ నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి చేతగానితనం, కేంద్రం దగ్గర సాగిలపడటం, తన కేసుల గురించే తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడకపోవటం, ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్టుని దెబ్బతీశాయి. ఏది ఏమైనా చంద్రబాబు గారి చిత్తశుద్ధికి నిదర్శనం ఈరోజు పోలవరం పనుల వేగం. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఇదే సమయానికి, అంటే వచ్చే ఏడాది ఇదే సమయానికి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయటం, 1,000 ఎకరాలకు సాగునీరు అందించడం, లక్షల గ్రామాలకు త్రాగునీరు అందించడం, రెండు కూడా జరగబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.